చేయాలి. పోటీ అనేది కంటిన్యూగా ఉంటుంది. గత జరుగుతున్నప్పుడు 10 మందితో రెడీగా రావాలి. కానీ వీళ్ళు 2 జతలు ఒకేసారి వచ్చినాయి కాబట్టి ఒక్క 10 నిమిషాలు సమయం పడుతుంది. ఈ గిత్తలు అక్కడ తీసుకెళ్లి మళ్ళీ ఆ గిత్తలు తీసుకొస్తారు. శ్రీ శ్రీ ఈశ్వరమ్మ ఆరాధన మహోత్సవం పురస్కరించుకుని ఈ యొక్క దేవస్థాన కమిటీ పెద్దల ఆధ్వర్యంలో బహుమతి దాతల సంపూర్ణ సహకారంతో నిర్వహిస్తున్నటువంటి యొక్క జాతీయ స్థాయి మండలాలు కార్యక్రమానికి మొదటి బహుమతిగా 50,000 రూపాయలు ఏర్పాటు చేశారు. కీర్తి శిష్యులు సంగతాల పెద్ద చరమయ్య గారు, వారి యొక్క సతీమణి కీర్తి శిష్యులు శ్రీమతి నాగమ్మ గారి కుమారులు కీర్తి శిష్యులు సంగతాల సుబ్బయ్య, సెల్టాక్స్ సంగతాల 2వ సుబ్బయ్య గారు, సంగతాల వెంకట సుబ్బయ్య గారు సర్వే, సంగతాల భూషయ్య గారు రిటైర్డ్ ఏఎస్ఐ గారు, సంగతాల వెంకటేశ్వర గారు రిటైర్డ్ ఎస్ఐ గారు. 2వ బహుమతి 40,000 రూపాయల మొత్తాన్ని కీర్తి శిష్యులు చెన్నకేశ్వర పెద్ద సుబ్బయ్య గారు, శ్రీమతి కీర్తి శిష్యులు పుల్లమ్మ గారి కుమారులు చెన్నకేశ్వర రాములు గారి ఎక్స్-ఆర్మీ, వారి యొక్క సతీమణి సరస్వతి, చెన్నకేశ్వర సుబ్బరాయుడు క్లాస్ 1 కాంట్రాక్టర్ గారు, జనసేన పార్టీ నాయకులు శ్రీమతి నాగమణి గారు. 3వ బహుమతి 25,000 రూపాయల మొత్తాన్ని కీర్తి శిష్యులు చెన్నకేశ్వర చిన్నశేషయ్య గారు, శ్రీమతి రామలమ్మ గారి కుమారులు చెన్నకేశ్వర శంకర్ గారు సిఆర్ జాబ్, శ్రీమతి జ్యోతి గారు, చెన్నకేశ్వర చంద్రశేఖర్ గారు టీచర్, శ్రీమతి పుష్పకుమారి గారు. 4వ బహుమతి 10,000 రూపాయల మొత్తాన్ని కీర్తి శిష్యులు చెన్నకేశ్వర పెద్ద సుబ్బయ్య గారి పెద్దపి, శ్రీమతి లక్ష్మీదేవి గారి కుమారులు చెన్నకేశ్వర మల్లికార్జున గారి ఎక్స్-ఆర్మీ, శ్రీమతి రమాదేవి గారు, చెన్నకేశ్వర వెంకటేశ్వర గారు ఆర్మీ, శ్రీమతి జ్యోతి గారు. 5వ బహుమతి 5,000 రూపాయల మొత్తాన్ని కీర్తి శిష్యులు సంగతాల టీచర్ సుబ్బయ్య గారు, వారి యొక్క సతీమణి కీర్తి శిష్యులు వెంకట సుబ్బమ్మ గారి కుమారులు శ్రీ సంగతాల నాగేశ్వరరావు గారు, గౌరవ ఎంపీడీఓ గారు, శ్రీమతి రమణమ్మ గారు, సంగతాల శ్రీనివాసులు గారు, గౌరవ టీచర్ గారు, శ్రీమతి వెంకట సుబ్బమ్మ గారు. ఈ యొక్క బండపంజం మెయింటెనెన్స్ ఖర్చు కోసం 10,000 రూపాయలు ఏర్పాటు చేశారు. కీర్తి శిష్యులు సంగతాల వెంకట సుబ్బయ్య, శ్రీమతి లక్ష్మమ్మ గారి కుమారుడు సంగతాల సురేంద్ర గారు పోలీసు గారు, శ్రీమతి రమణమ్మ గారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ తదుపరి వారు ఏంటంటే ఎం ధనుష్ రెడ్డి గారు రాయవారు వారు, ఎం ధనుష్ రెడ్డి గారు రాయవారు వారు రెడీగా రావాలి. ఆ తదుపరి 8వ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశ్రతో కుమ్మెత చంద్రబాబు నాయుడు గారు, గొల్లపల్లి తువ్వూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా. ఆ తదుపరి 9వ శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశ్రతో ఆర్కే రెడ్డి పుల్స్ ఒంగోలు అనుషారాణి గారు కాంతినగర్ అమ్మాయి, బీరాం కేవల్ శరణ్యారెడ్డి గారు ఎస్కొత్తూరు పాండ్యమండలం వారు 9వ దగ్గర. 10వ దగ్గర నాగిశెట్టి రోడ్డు మీద రంగయ్య గారు, కట్టబడి రంగయ్య గారి జత 10వ దగ్గర పోటీకి రెడీగా ఉండాలి. ఇంకా 4 జతలు ఉన్నాయండి పోటీకి. 4వ దగ్గర కూడా కంటిన్యూగా ఉంటుంది. గుడివాట అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి భోజనం చేయాలి. అన్నదాన కార్యక్రమం శ్రీ శ్రీ ఈశ్వరీదేవి గుడి వద్ద
అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రైతు సోదరులు అందరూ కూడా వెళ్లి భోజనం చేయాల్సిందిగా క్యూ పద్ధతిలో పరిశుభ్రత పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా వెళ్లి భోజనం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇంకా 4 జతలు ఉన్నాయి. ఈ జత వచ్చాక గర్భ కిందకి రావాలి. ఇంకా మంచి కాంపిటీషన్ ఉన్నాయండి. 4 జతలు కూడా జతకు కాంపిటీషన్ ఉంటుంది. మరి లేదన్న తెలియదన్న ఇంకా పవనన్న నా థ్యాంక్ యూ అన్న సపోర్ట్ చేస్తున్నందుకు పవనన్న. जी चित्र है नहीं, चित्र है नहीं।
అన్న వస్తుందన్న వాళ్ళదే కాబట్టి కాడి ఎమ్మటెమ్మట కాడు 10 నిమిషాలు లేట్ అవుతుంది అనుకుంటున్నా. వస్తుంటారు అది ఇంకా కడమని పెట్టి వచ్చి రమేష్ రెడ్డి అన్న హాయ్ అన్న. సురేష్ అన్న లేదన్న తెలియదన్న తినాలన్నా. నెంబర్ ఉంది కదా ఫోన్ చేయి. కొట్టండి ఎట్లా కొడతారు సార్? 1 లక్ష ఒక రోజుకి 1 లక్ష పోయేది. అంటే స్టాండ్ దగ్గర ఎవరు లేరన్నా, అందుకొని పోలే. లైవ్ స్టాండ్ దగ్గర ఎవరు లేరన్నా. మళ్ళా నేను ఎమ్మటి వస్తుంది అనుకున్నా, జత ఇంత లేట్ కాదులే అనుకున్నా. జత ఎమ్మటి వస్తుంది ఆడ ఎద్దులు దించి అనుకున్నా. రానివ్వండి. విభాగంలో 7 శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ఎం ధనుష్ రెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు రావాలి, బయలుదేరి రావాలి. ఆ తదుపరి 8వ కుమ్మెత చంద్రబాబు నాయుడు గారు కొల్లపల్లి. మిగతా రెడీ చేసుకోవాలండి, బయలుదేరి రావాలి. మీకు కేటాయించిన సమయం కూడా అయిపోయిందండి. దాదాపుగా రావబడ్డ సమయం ఇచ్చాము. బయలుదేరి రావాలండి రామచంద్రారెడ్డి గారు. ఓకే, వచ్చాయన్న ఎద్దులు వచ్చాయన్నా.
తినొచ్చామన్నా ఓకేనండి. ఎం అక్షరారెడ్డి గారు, ఎం ధనుష్ రెడ్డి గారు రాయవరి వద్ద పోటీకి రెడీగా ఉన్నాయి. ఆ తరపుది 8 రెడీ చేసుకోవాలి. హలో, విభాగంలో 5వ బహుమతి 5,000 రూపాయలు ఏర్పాటు చేసిన వారు కీర్తి శిష్యులు సంగతాల టీచర్ సుబ్బయ్య గారు, వారి యొక్క సతీమణి కీర్తి శిష్యులు రేకల సుబ్బమ్మ గారి కుమారులు శ్రీ సంగతాల నాగేశ్వరరావు గారు, ఎంపీడీఓ గారు, శ్రీమతి రమణమ్మ గారు, సంగతాల శ్రీనివాసు గారు, గౌరవ టీచర్ గారు శ్రీమతి రేకల సుబ్బమ్మ గారిని ఆహ్వానిస్తున్నాం. ఇరువురు ఈ కార్యక్రమంలో పాల్గొని జతను ప్రారంభించాలని సంగతాల నాగేశ్వరరావు గారు, ఎంపీడీఓ గారు, సంగతాల శ్రీనివాసు గారు, గౌరవ టీచర్ గారిని ఆహ్వానిస్తున్నాం. కానివ్వండి. ఈ భాగంలో 5వ బహుమతి కీర్తి శిష్యులు సంగతాల టీచర్ సుబ్బయ్య గారు, శ్రీమతి కీర్తి శిష్యులు వెంకట సుబ్బమ్మ గారి కుమారులు సంగతాల నాగేశ్వరరావు గారు, గౌరవ ఎంపీడీఓ గారు, సంగతాల శ్రీనివాసులు గారు, గౌరవ టీచర్ గారిని ఆహ్వానిస్తున్నాం. వారికి కమిటీ వారు సన్మానిస్తున్నారు. డిఎంకే వస్తారు.
లేవు వాటిలో ఏది పో ఉరుకు ఉరుకో ఉరుకో అది మళ్ళీ నా ఫోటోలు మాట్లాడు ఏమయ్యా తొందర ఉరుకుతావు గౌరవనీయులు సన్నపాలు నాగేశ్వరరావు గారు, గౌరవ ఎండిఓ గారు, ఎంపీడీఓ గారు, చిలకల పైకెత్తాలి సార్, కొండ పైకెత్తాలి అట్లా. ఓకే, శ్రీనివాసులు గారు, గౌరవ టీచర్ గారు, శ్రీనివాసులు గారు, గౌరవ టీచర్ గారు పాల్గొనాలి. ఆ తదుపరి శ్రీనివాసులు గారు, గౌరవ టీచర్ గారు ప్రారంభిస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆ తదుపరి నాగసుబ్బారాయుడు గారు, చెన్నకేశ్వర నాగసుబ్బారాయుడు గారు, ఎక్స్ ఆర్మీ గారు, అదేవిధంగా కోటిరెడ్డి గారు పశుపోషకులు, చిన్నగలవ మోడ కోటిరెడ్డి గారు పశుపోషకులు, కోటిరెడ్డి గారు చిన్నగలవ. ఓకే, చేగిరెడ్డి కొండారెడ్డి గారు, చిన్న పట్టుకోయా చేగిరెడ్డి కొండారెడ్డి. ఓకేనండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రభాస్ గారికి 10,000కి ఈ సైజు 2 లీటర్లు పాలు ఇవ్వాలి, 2 అడుగులు ఎత్తు ఉండాలి. ఇది అయిపోతే ఇంకేంటంటే ఇక సౌండ్ ఆన్లో ఉందన్నా, సౌండ్ ఆన్లో ఉంది. ఎం ధనుష్ రెడ్డి గారు, రాయవరం, లింగారం, నాగర్ కర్నూలు జిల్లా వద్దండి. ఇప్పుడు ఈడేనండి మొదటి స్థానంలో కొనసాగుతున్న వారు రాజేనండి. జత కూడా 2 జతలతో పోటీకి రావడం జరిగింది. అది తెలంగాణ రాష్ట్రం నుంచి. నేను ఆడికి ఫోటోలు తిని పోయినా అన్న, కొద్దిగా చెప్పండి అన్న, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. లైన్ చూసుకోవాలి వెంకటరెడ్డి గారు, తమ్మినేని వెంకటరెడ్డి గారు లైన్ చూసుకోవాలి. అక్కడ ఆడ ప్రైజులు ఇచ్చే దాతలకు ఫోటోలు తిని పోయినా అన్న, చెప్పండి అన్న. మొదటి రౌండ్ 200 అడుగుల దూరాన్ని 44 సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 2 సెకండ్ల వెనుకబడి, 2వ స్థానానికి 6 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. 2వ స్థానానికి 6 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. ఎం ధనుష్ రెడ్డి గారు, రాయవరం, లింగాల మండలం, నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ రాష్ట్రం. అజయ్ కుమార్ అన్న ఆయన
రెండవ రౌండ్ 400 అడుగుల దూరాన్ని నిమిషం 45 సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 8 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. రెండవ స్థానానికి 23 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. అన్న మనం షెడ్యూల్ చేయడానికి వాళ్ళ రెండవ పర్మిషన్ ఇవ్వద్దు. స్థానానికి 23 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. ఆహా ఎం ధనుష్రెడ్డి గారు రాయవరం లింగాల మండల నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం అని. ఐరన్ బ్లేసింగ్ అన్న హాయ్ అన్న. ఆ తరపున కింద చంద్రబాబు నాయుడు గారు గొల్లపల్లి వారు రెడీగా ఉండాలి. మూడవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 51 సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 11 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. చిన్న అన్న హాయ్. రెండవ స్థానానికి 44 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. రెండవ స్థానానికి 44 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. లేదన్న తెలియదన్న ఏమన్నా. మొదటి స్థానంలో వీరి చేత ఉందన్న. ఫస్ట్ చేత 6వ కాడ ఉందన్న మొదటి స్థానంలో. ఎం ధనుష్రెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం. నాలుగవ రౌండ్ 800 అడుగుల దూరాన్ని 3 నిమిషాల 53 సెకండ్లో పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 11 సెకండ్ల వెనుకబడి ఉన్నాయి. రెండవ స్థానానికి 4వ రౌండ్లో నిమిషం 1 సెకండ్ ముందంజలో ఉన్నాయి. నిమిషం 1 సెకండ్ ముందంజలో ఉన్నాయి. రెండవ స్థానానికి బండ బరువు 14-15 క్వింటాల లోపు ఉండొచ్చు అన్న. ఎం అక్షరాజు గారు రాయవరం, ఎం ధనుష్రెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం. చిరుత బంగారం గిట్టండి. ఆహా ఐదవ రౌండ్ సేఫ్టీ 4 నిమిషాల 58 సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి కేవలం 3 సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి. 3 సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి. ఎం ధనుష్రెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం అని. రెండవ స్థానానికి నిమిషం 18 సెకండ్ల ముందంజలో ఉన్నాయి.
చిన్న అన్న హాయ్ అన్న. ఆహా నాకు మొదటి అమ్మితే 50,000 అన్న. 1400 అడుగుల దూరాన్ని 7 నిమిషాల 18 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 12 సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి. రెండవ స్థానానికి నిమిషం 42 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. నిమిషం 42 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. రెండవ స్థానానికి రెండవ స్థానంలో కొనసాగుతున్న వారు పిచ్చమ్మ గారు, వెంకట కృష్ణయ్య గారు, గౌరవ సర్పంచ్ గారు, పిన్నాప్ర వారితో రెండవ స్థానంలో కొనసాగుతున్నది. నా వల్ల రామ్ అన్న యాంకర్ అన్నది హాయ్ అన్న. 8వ రౌండ్ 1600 అడుగుల దూరాన్ని 8 నిమిషాల 32 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 20 సెకండ్లు వెనకంజలో ఉన్నాయి. రెండవ స్థానానికి 8వ రౌండ్లో నిమిషం 48 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. ప్రముఖ యాంకర్ వల్లెల వెంకటరామ వల్లెల వెంకటరామరెడ్డి అన్న హాయ్ అన్న. తిన్నావా అన్న? లేదన్నా, మీరు తిన్నారన్నా? ఎం ధనుష్యుడి గారు రాయవరం లింగాల మండలం నాగర్జున జిల్లా తెలంగాణ రాష్ట్రాన్ని. థ్యాంక్స్ అన్న లైవ్ ఇస్తున్నందుకు వల్లెల వెంకటరామరెడ్డి గారు. ఈ పదమైన ఇచ్చి ఒక 5 ఖాళీగా ఉన్నాయి. ఈ ఎనికి ఒక 5 మళ్ళా ఆడ పోయి ఖాళీ రమ్మ అయ్యి చెత్తలే. నా శేఖ్ కర్మలన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. 9వ రౌండ్ 1800 అడుగుల దూరాన్ని 9 నిమిషాల 50 సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 25 సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి. ఎం ధనుష్యుడి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం. చరణ్ ఒంగలిగితలన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. చరణ్ ఒంగలిగితలన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. గౌసన్న హాయ్ అన్న. నాగభూషణ అన్న థ్యాంక్ యూ అన్న. 10వ రౌండ్ 11 నిమిషాలు పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానం 30 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. రెండవ స్థానానికి 10వ రౌండ్లో నిమిషం 45 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. రెండవ స్థానానికి నిమిషం 45 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. ఎం ధనుష్యుడి గారు రాయవరం. తిరుపతివారు కుమ్మెత చంద్రబాబు రెడ్డి గారు కొల్లపల్లి తుమ్మూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు బయలుదేరి రావాలి. కుమ్మెత చంద్రబాబు రెడ్డి గారు ఈ దశ బయలుదేరి రావాలి. 8వ నంబర్
12 నిమిషాల 15 సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 41 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. రెండవ స్థానానికి 11వ రౌండ్లో నిమిషం 45 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. ఆహా ఎం ధనుష్కడి గారు రాయవర లింగాల మండల నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం అని. నాకు కోటంతా బుజుగు బుజుగు అయింది కాబట్టి కూడా దుమ్ములు ఎక్కువ 2400 అడుగుల దూరాన్ని 13 నిమిషాల 30 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 47 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. రెండవ స్థానానికి 13వ రౌండ్, రెండవ స్థానానికి 2 నిమిషాల 42 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. నిమిషం 42 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. పదమూడవ రౌండ్ 2600 అడుగుల దూరాన్ని 14 నిమిషాల 49 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 5 నిమిషాలు ఉన్నది. రెండవ స్థానానికి 13వ రౌండ్లో 13వ రౌండ్ల రెండవ స్థానానికి నిమిషం 53 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. కోట్లోటాను కదా అన్న బుజుగు బుజుగు అయిపోయింది కోటంతా. రాయవరం లింగాలమడ నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం. వచ్చే రౌండ్ 14వ రౌండ్. సమయం 4 నిమిషాలు. 14వ రౌండ్ 2800 అడుగుల దూరాన్ని 16 నిమిషంలో పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 42 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. అతి చివరికి వెళ్ళి తిరిగి 67 అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు. అతి చివరికి వెళ్ళి తిరిగి 67 అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు. ఆహా సమయం 3 నిమిషాలు ఉన్నది. సమయం 3 నిమిషాలు ఉన్నది. అటు చివరికి వెళ్ళి తిరిగి 67 అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు. పదహైదవ రౌండ్ 3
కొనసాగుతున్నాయి. మొదటి స్థానానికి 32 సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి. తిరిగి ఈ రౌండ్లో 67 అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి. సమయం 2 నిమిషాలు. ఎం ధనుష్ రెడ్డి గారు ఇలా రావాలని ఓకే చదువు రెడీగా ఉన్నాయి. 8వ నెంబర్ ప్రస్తుతానికి 2వ స్థానంలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి 2వ స్థానంలో కొనసాగుతున్నాయి. అందుబాటులో ఉంటారు బాబు కమిటీ వారు. హలో 1 నిమిషం ఉన్నది అన్న ఏదో కదియండి. ఎక్కడపోయారు కమిటీ వారు. ముప్పై సెకండ్లు అలా అక్కడ ఉంది. అయిపోయింది. హరకు ఎం ధనుష్ గారు రాయవరం లింగాల నాగర్ కర్నూలు జిల్లా వద్ద లాగిన దూరము 3086 అడుగుల 4 ఇంచులు లాగి ప్రస్తుతానికి 2వ స్థానంలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి జత 2వ స్థానంలో కొనసాగుతున్నాయి. 2వ స్థానానికి 3వ స్థానానికి వచ్చేస్తే కేవలం 20 అడుగులు